మొనసి ఇంద్రియముల మొదట నిల్పగలేక సమసిపోవు వేళ సన్యసింత్రు ఆత్మశుద్ధి లేక ఎంటునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. కొందరు దాంభికులు మనస్సును స్థిరముగా నిల్పలేక మరణ సమయమున సన్యాసము స్వీకరించెదరు. ఆత్మశుద్ధి లేక కేవల సన్యాసము వలన మోక్షము కలుగదు. మోసమునను దనదు మొదటి ముఖ్యత హాని, మోసమునను దనదు మురువు తప్పు, మోసమునను దనదు మోక్షము తప్పురా. విశ్వదాభిరామ వినురవేమ. ఇతరులను మోసగించిన తనకు హాని కలుగును, గౌరవము నశించును, ముక్తి లభించదు. రాతి బొమ్మకేల రంగైన వలువలు గుళ్ళుగోపురములు కుంభములును కూడుగుడ్డ తాను గోరునా దేవుండు విశ్వదాభిరామ వినురవేమ. దాంభికులు రాతి విగ్రహములకు విలువైన బట్టలు కట్టుదురు. దేవుడు గుళ్లను, గోపురములను, కుంభములను, కూడుగుడ్డలను కోరనే లేదు. అందియందనట్టి యచలస్వరూపంబు పొందుపడగబూని పొదలువాడు చెంది మిన్నకుండు జిన్మయాకారుండు విశ్వదాభిరామ వినురవేమ. పరతత్వము తెలిసినట్లుండునే కాని తెలియుట కష్టము. అట్టి దానిని పొందినవాడే విద్వాంసుడు. అతడు తానే చిన్మయ స్వరూపుడనని ఎరిగియు గర్వింపక తెలియని వాని వలె ఊరకయే ఉండును. అష్టతనువులకును నాదిమమైనట్టి యాదిశక్తి గూడి యభవుడగును భయములేకయుండు బ్రహ్మజ్ఞుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమ. పృథివీ మున్నగు 8 తనువులు కల్గి జన్మరహితుడగు పురుషుడు ప్రకృతియను ఆదిశక్తితో కూడియుండును. బ్రహ్మజ్ఞుడు విద్వాంసుడు అగు యోగి దీనిని తెలుసుకొని నిర్భయుడై ఉండును. ఆత్మలోని సొమ్ము నంజనమున జూచి ఎంటి తిరుగునట్టి అతడు యోగి పుంజు గూట నుండి ప్రొద్దెరింగియకూయు విశ్వదాభిరామ వినురవేమ. విద్వాంసుడు తన ధనమగు ఆత్మను విజ్ఞానమను కాటుకతో చూచుచున్నాడు. కోడిపుంజు తన గూటిలో నుండియే వేళను గుర్తించి కూయును కదా. ఆర్యులైన ఘనులు కార్యహీనులు కారు, శౌర్యధైర్యములను సంతరించి పూర్ణభావమరయ పొందుచునుందురు విశ్వదాభిరామ వినురవేమ. ఉత్తమ విద్వాంసులు వ్యర్థముగా కాలము గడపరు. శౌర్యమును ధైర్యమును కూర్చుకొని తమ జ్ఞానమున సంపూర్ణత్వమును పొందుదురు. ఇంటిలోని జ్యోతి ఎంతయు వెలుగగా పొరుగువారి అగ్గి కరుగరెపుడు తాను దైవమాయే దైవము గొలుచునా, తాను దైవమాయే దైవము గొలుచునా విశ్వదాభిరామ వినురవేమ. మన ఇంటిలో జ్యోతి వెలుగుచుండగా నిప్పునకై పొరుగువారి ఇంటికి పోనక్కరలేదు. అట్లే విద్వాంసుడు తనలోనే దేవుడున్నాడని గ్రహించి ఇతర దైవములను కొలువడు. ఇసుక బొగ్గురాయి ఇనుమును స్వర్ణంబు కసవు పోచవలెను గనుచు నుండి పరమపదముగాంచు పరిణామమందున, పరమపదముగాంచు పరిణామమందున విశ్వదాభిరామ వినురవేమ. విద్వాంసుడు ఇసుక, బొగ్గు, రాయి, ఇనుము, బంగారము అన్నిటినీ గడ్డిపోచవలనే లెక్క చేయక చివరకు ముక్తి పొందగలడు. ఉత్తమ శివయోగి యూహించి మదిమించి సత్తమమున బోరి సరకుగొనడు పొత్తుమరచియుండు పూర్ణభావంబున,
పొత్తు మరచియుండు పూర్ణభావంబున విశ్వదాభిరామ వినురవేమా. ఉత్తముడు ఇతరులను లెక్కింపక తానే స్వయముగా విచారించి తెలుసుకొని తమమును వీడి నిస్సంగుడై పూర్ణ బ్రహ్మ పదార్థమై ప్రకాశించును.